ఈ ఫీవరు, కోల్డ్, కాఫ్ ఇవన్నీ కలిసి నేనెక్కడ వీకెండ్‌కి ఇంటి దగ్గర ప్రశాంతంగా ఉంటాయో అనుకునేమో మూకుమ్మడిగా కలిసి అన్నీ ఒకేసారి అటాక్ చేసేసాయి. ఇంకా క్లినిక్‌కెళ్ళి 2 ఇంజెక్షన్స్ చేయించుకున్న తర్వాత ఇచ్చిన గుప్పెడు టాబ్లెట్లు మింగేసి ఇంటి దగ్గర టిఫిన్ చేసి రెస్ట్ తీసుకుంటుంటే ఆఫ్టర్‌నూన్ మా హస్బెండ్ వచ్చి ఒక సర్ప్రైజ్ ఇచ్చారనమాట. "నువ్వు ఫ్రీగా ఉంటే చెప్పు బయటికెళ్దాము. ఏదన్నా కావాలంటే నీకు నచ్చినయి కొనుక్కుందువు గానీ అమౌంట్ కూడా నేనే పే చేస్తానని" చెప్పన్నారు. మా హస్బెండ్ అపాయింట్మెంట్ దొరకడం అంటే ఆల్మోస్ట్ సీఎంకి పీఎం అపాయింట్మెంట్ దొరికినంత, వాళ్ళకన్నా ఈజీగా దొరుకుతుందో లేదో తెలీదు కానీ నాకైతే మాత్రం ఈ ఇయర్‌లో ఇదే ఫస్ట్ టైం. ఆ మాట అన్నారో లేదో ఇంకా నాకు ఎక్కలేని ఎనర్జీ వచ్చేసింది. ఇంకా కొంచెం సేపు ఫీవర్‌కి రెస్ట్ ఇచ్చి క్యాప్ పెట్టుకొని నేనైతే బయలుదేరిపోయా. నాకైతే ఏం తీసుకోవాలన్న ఐడియా కూడా లేదు. బట్ 2 ఇయర్స్ బ్యాక్ కొన్న ఒక శారీకి బ్లౌజ్ పెండింగ్ అయితే ఉండిపోయింది. సో, అది సెలెక్ట్ చేసుకుంటున్నా ఇక్కడ. సో, దానికి ఇంకా మా హస్బెండ్ అయితే అమౌంట్ పే చేస్తున్నారు. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది అదేంటో. ఇంకా ఏదైనా హాఫ్ సారీ కూడా ట్రై చేయి అని చెప్పారు. సో, బీసెంట్ రోడ్‌కెళ్తా ఉంటే నా చెప్పు తెగిపోయింది. అదేంటో యాక్సిడెంట్ కూడా అంబులెన్స్ ముందయినట్టు నా చెప్పులు కూడా చెప్పుల షాప్ బండి ముందే తెగిపోయాయి. ఇవి ఎతికే ప్రాసెస్‌లో నాకు మళ్ళీ ర్యాండమ్‌గా ఒక టాప్ అయితే కనిపించింది యెల్లో కలర్‌లో. నాకు ఈ కలర్‌లో అసలు టాప్ ఏం లేదు. అది కూడా పిక్ చేసేసుకున్నా. అసలు ఇంతకీ ఈ సడన్ షాపింగ్‌కి రీజన్ ఏంటంటే, మా హస్బెండ్‌కి ఒక ర్యాండమ్‌గా హాఫ్ సారీ చూసారు. అది బాగుండిందనిపించిందంట. నాకు కూడా చాలా బావుంటది. నువ్వు కూడా ఏదన్నా నీకు నచ్చింది పిక్ చేసుకుంటావా అని చెప్పి తీసుకెళ్లారు. మళ్ళీ ఎక్కువ కాస్ట్ అయితే నేనెక్కడొద్దంటాను అని చెప్పి బీసెంట్ రోడ్‌లోనే బడ్జెట్ ఫ్రెండ్లీనే అని చెప్పి తీసుకొచ్చేసారు. అంత కష్టపడి తీసుకెళ్ళినా నాకొకటి కూడా నచ్చలేదు. నచ్చిన ఒకదానికి బ్లౌజ్ పీస్ ఎక్కడో మిస్ అయిపోయిందంట. ఇంకా చేసేదేం లేక తిరిగి పక్కనే ఒక జ్యూస్ షాప్ కనిపిస్తే చెరొకటి చెప్పుకొని తాగేస్తున్నాం. సరే ఇంకా ఎలాగో దొరకలేదు ఇంటికెళ్ళిపోదామని అంటే, లేదు లేదు నువ్వు ఎలా అయినా ఇవాళ హాఫ్ సారీ తీసుకోవాల్సిందే అన్నారు. ఇది హరిణి సిల్క్స్ అనుకుంటా. ఐబాకో దగ్గరుంటుంది. ఈ షాప్ ఏంటో షాప్ అక్కడే ఉంటుంది కానీ నేమ్స్ చేంజ్ అయిపోతా ఉంటాయి. సరే కొన్ని హాఫ్ సారీస్ చూపించమంటే నేను ఎక్కువ ఏమి ఓపెన్ చేయలేదు. 2 ఆర్ 3 ఓపెన్ చేశాను. అంతే. ఒక పార్టీ వేర్ చూపించారనమాట. ఆ మూడిట్లో ఒకటి సెలెక్ట్ చేసేసుకొని అమౌంట్ అయితే పే చేసేస్తున్నారు. జనరల్‌గా బ్లౌజెస్ అయితే నావే నేనే స్టిచ్ చేసుకుంటా. బట్ నాకు ఫీవర్‌గా ఉంది కొంచెం ఓపిక లేదని ఇక్కడే ఇచ్చేసేయి వీళ్ళ దగ్గర టైలర్స్ అవైలబిలిటీగా ఉన్నారు అని చెప్పి అక్కడే ఇచ్చేసా అన్నిని. ఇంకా రిటర్న్ అయిపోతూ ఉంటే ఈ ఫ్లాస్క్ కనిపించాయి. ఆ తాతయ్య అయితే అడిగాననమాట ఎంత అని. కవర్ 20 రూపీస్ అన్నారు. బట్ కొంచెమే ఉన్నాయి. అంటే 10 రూపీస్‌కి ఎంత ఉంటాయో అంతే ఉంటాయి అన్నారు. ఏంటి అంకుల్ చిన్నగా కొన్నే ఉన్నాయనంటే, లేదమ్మా కేజీ 800 అందుకే రేట్ ఎక్కువ. ఇంకా ఫెస్టివల్ అయ్యేదాకా అంతే రేట్ ఉంటుంది అన్నారు. బట్ నాకు వాళ్ళని చూసాక అట్లా వెళ్ళిపోబుద్ధి కాలేదు. 3 తీసుకున్నా. ఎలాగో మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా అని. సో, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి చాలా రోజుల తర్వాత వెళ్ళాను. చెప్పాలంటే మంత్స్ కూడా అయిపోయింది. మా అత్తయ్య చేసే ముద్దపప్పు కూడా భలే టేస్ట్‌గా ఉంటుంది. ఇంకా తినేసేసి కొంచెం టైం స్పెండ్ చేసి నేను ఇంటికి మా వారు డ్యూటీకి రిటర్న్ అయిపోయాం.